ఇప్పుడే 'సెర్చ్' అనే ఒక వెబ్ సిరీస్ అయితే చూశాను భయ్య. వెబ్ సిరీస్ ఒక 6 ఎపిసోడ్స్ ఏమో ఉంటదేమో. నాకైతే వెబ్ సిరీస్ చాలా బాగా నచ్చింది భయ్య. ప్రతి ఎపిసోడ్ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ స్క్రీన్ ప్లే అయితే తోపు అసలు. ఏముండదు, జస్ట్ ఒక మర్డర్ జరుగుతుంది అనమాట. ఆ మర్డర్ ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వాళ్ళ మోటో ఏంది, ఇది కనుక్కోవడమే ఆ వెబ్ సిరీస్ అనమాట. ఒక చిన్న క్రైమ్ సాల్వ్‌ని అది 6 ఎపిసోడ్స్ అంత గ్రిప్పింగ్‌గా రాసుకోవడం అనేది చాలా అంటే చాలా కష్టం. కానీ డైరెక్టర్ అయితే మాత్రం ఎవరు డైరెక్ట్ చేశారో, ఆ రైటర్ ఎవరో గాని స్క్రీన్ ప్లే రైటరు చాలా అంటే చాలా బాగా హ్యాండిల్ చేశాడు భయ్య. ఎందుకంటే నీకు ఎక్కడ వెబ్ సిరీస్ అనేది బోర్ కొట్టదు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ దాకా ప్రతి ఎపిసోడ్ గ్రిప్పింగ్ గానే ఉంటది. అంటే ప్రతి క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి నీకు ఆ ఎపిసోడ్ అయితే చూపిస్తారనమాట. అంటే ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఆమె పర్సనల్ లైఫ్ ఎలా ఉంటది, పర్సనల్ లైఫ్లో వాళ్ళ పిల్లలు, వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతుంటారు, లేకపోతే ఇంకా ప్రెజర్స్ ఎలా ఉంటాయి అనేది ప్రతి డీటెయిలింగ్ చాలా అంటే చాలా బాగా చూపించారు. అదైతే నాకు మాత్రం చాలా నచ్చింది అనమాట. నాకు ఇందులో మెయిన్గా నచ్చిన విషయం ఏంటంటే, ఫస్ట్ నుంచి 6th ఎపిసోడ్ వరకు అంతా బాగానే రాసుకుంటారు. కానీ లాస్ట్ ఎపిసోడ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే కాంప్రమైజ్ అయిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా బాగానే రాసుకున్నాం కదా, ఒక ఎపిసోడ్ పోయినా ఏం కాదులే లైట్ అన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఆ ఎపిసోడ్ చూస్తుంటే నాకు ఫస్ట్ నుంచి చూసిన ఆ ఫీలింగ్ అయితే రాలేదు. ఏంద్రా ఫస్ట్ నుంచి అంత బాగా రాసుకొని లాస్ట్ అయితే కూల్ చేసేసారు అనిపించింది. అంటే ఎలా అయితే ఆ దొంగని వాళ్ళు రివీల్ చేశారో అదైతే నాకు నచ్చలేదన్నమాట. నాకు ఎందుకు నచ్చలేదంటే, మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఫస్ట్ నుంచి ఏదో బాగా రాసుకున్నారు, సో క్లైమాక్స్కి వచ్చేసరికి కూడా కొంచెం మంచిగా చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అది వర్తే అనమాట. ఎందుకంటే అతను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూపించాడు కాబట్టి ఆమెకి అది సరే కాంప్రమైజ్ అయిపోయి మనం కానిచ్చేద్దాం అన్న ఆ వ్యూలో అయితే వెళ్ళిపోద్ది అనమాట. సో అక్కడ కాంప్రమైజ్ అయిపోయి చాలా సీదాగా లాగేసాడు అనమాట. కానీ పక్కాగా అందరూ టైం ఉంది, నాకు మంచి వెబ్ సిరీస్ చూడాలనుకుంటే మాత్రం, క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇదైతే చూడండి అనమాట. దీనికి పార్ట్ 2 కూడా ఉంది. ఎందుకంటే ఆపేశారనమాట, మీకు వెబ్ సిరీస్ చూస్తే అర్థమవుతుంది అనమాట దీనికి పార్ట్ 2 ఉందని ఎందుకు చెప్పను అని చెప్పి. నేనైతే పార్ట్ 2 కోసం చాలా ఏర్గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా టైం ఉన్నప్పుడు అందరూ ఒక లుక్ అయితే వేయండి. జియో హాట్స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ అయితే చూడండి. వెబ్ సిరీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది.